శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె అయిపోదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా ఈ మాటలు పూర్తిగా వినండి ప్రియులారా. సారెపాతు అనే గ్రామంలో ఒక వధవరాలు దైవ సేవకునికి ఆతిథ్యం ఇవ్వడం వలన ఆమె కరువు కాలంలో సమృద్ధిగా పోషించబడిందని ఈ వాక్య భాగంలో మనం గమనిస్తుంటున్నాం. చూడండి, ఏలియా ప్రవక్తకి దేవుడు చెప్పాడు, కరువు రాబోతుంది, నీవు నా సేవకుడు గనుక నేను నిన్ను పోషిస్తానని చెప్పి కెరీతు వాగు దగ్గరకు అతన్ని పంపించాడు. అక్కడ కాకులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. ఉదయమున సాయంకాలమున మాంసపు యొక్క రొట్టెలు తెచ్చడానికి కోసమై కాకులకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు సేవకులకు పెట్టడానికి. అది నీవు పెట్టకపోతే గనక దేవుడు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడు. కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు ఆతిథ్యం ఇవ్వడానికి. ఆ మాట మర్చిపోకూడదు. సేవకులకు ఆతిథ్యం ఇవ్వకపోవటం వలన కొంతమంది కరువులకు అప్పగింపబడుతూ ఉన్నారు, ఆర్థిక ఒత్తిళ్లకు అప్పగింపబడుతూ ఉన్నారు. ఈరోజు ఈ మాటను స్పష్టంగా గమనించండి. అవును, దేవుడు ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పెట్టాడు. ఆ తర్వాత ఆ సేవకుడు సారెపాతు విధవరాలి ఇంటిలో అడుగుపెట్టి ఆమె చేతి ద్వారా తింటే ఆమెకు దీవెన కలుగుతుందని దేవుడు ఏలియాను సారెపాతు విధవరాలి ఇంటికి పంపించాడు. ప్రియులారా, ఏలియా అనుకోవచ్చు, ఈ కరువు కాలంలో నన్ను సారెపాతు అన్నటువంటి గ్రామానికి పంపుతున్నాడంటే ఆ సారెపాతు గ్రామంలో దేవుడు నన్ను ఒక గొప్ప ఇంటికి పంపుతున్నాడు అనుకోవచ్చు, ఘనమైనటువంటి ఇంటికి పంపుతున్నాడు, వారు చాలా ధనవంతులు అని అనుకోవచ్చు. అయితే ఏలియా సారెపాతు అను గ్రామానికి వెళ్ళగానే ఆ పొలమేరలో ఒక బలహీనురాలైనటువంటి స్త్రీ కట్టెపిల్లలు ఏరుకుంటూ ఉంది. ప్రియులారా, ఆ పక్కనే చంటబిడ్డ ఆకలితో ఏడుస్తూ ఉంది. దేవుడు ఏలియాతో చెబుతూ ఉన్నాడు, ఈమె నిన్ను పోషిస్తుంది, ఈమెకు నేను ఆజ్ఞ ఇచ్చాను అని. నిజమే, కొన్నిసార్లు సేవకులైనటువంటి వారు కూడా అనుకోవచ్చు, వీళ్ళకేముందులే, ఏం పెడతారులే అనుకోవచ్చు. ప్రియులారా, దేవుడు ఉన్నవారిని కాదు, తన నిర్ణయంలో ఉన్నటువంటి వారినే నిన్ను పోషించడానికి పంపిస్తాడని విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు చెప్పినటువంటి మాట చొప్పున ఏలియా ఆమె యొద్దకు వెళ్ళి, అమ్మ, కొన్ని మంచి నీళ్ళు కావాలని అడిగాడు. నీళ్లు తేవడానికి వెళుతున్నటువంటి సమయంలోనే ప్రియులారా, అలాగే ఒక రొట్టెని తీసుకుని వచ్చి నాకు పెట్టమంటూ ఉన్నాడు. ఆమె ఆగి అతనితో ఇలాగంటుంది, ఏమంటుంది తెలుసా? ఏంటయ్యా, ఈ పూట కొంచెం పిండి కొంచెం నూనె నా యొద్ద ఉన్నాయి, ఒక్క రొట్టె మాత్రమే అవుతుంది. ఈ పూట దానిని చేసుకొని నేను నా కుమారుడు దానిని తిని చచ్చిపోదామని నిర్ణయించుకున్నామని మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఇక మా యొద్ద ఆహారం లేదు అని చెప్పింది. అవును, దైవ సేవకుడు చెబుతున్నాడు, మొదట నీవు నాకు ఆ రొట్టెని తెచ్చిపెట్టు, ఆ తర్వాత దేవుడు మీకు సమృద్ధిగా ఇస్తాడు అని. ఈ మాట చెప్పడానికి వినడానికి కొంచెం కేవలంగా ఉండొచ్చు. సేవకుడు తన ఆకలి తీర్చుకోవడానికి కోసమే అలా మాట్లాడుతున్నాడులే అనుకోవచ్చు. ఈమె దైవికమైనటువంటి స్త్రీ కనుక సేవకుల విషయంలో శ్రద్ధ కలిగి ఉండటం ద్వారా దేవాది దేవుడు ఏలియాను ఆమె ఇంటికి పంపించాడు. అయితే ఆ దైవ సేవకును చూసి మొదటిగా రొట్టెను తయారు చేసింది. ప్రియులారా, ఆకలితో ఏడుస్తున్నటువంటి ఆ బిడ్డ తన తల్లి రొట్టె చేస్తుంది కదా, అది నాకు పెడుతుందిలే అనుకున్నాడేమో. అంతలోనే కొంచెం గిల్లి తన బిడ్డకు ఇచ్చి ఆ తర్వాత సేవకుని దగ్గర తీసుకొని రాలేదు. స్పష్టంగా శ్రేష్టంగా సంపూర్ణమైనటువంటి రొట్టెను సేవకునికి పెట్టినట్లుగా అక్కడ కనబడుతోంది. ప్రియులారా, దేవుని మాటకు లోబడింది, సేవకుని విషయంలో శ్రద్ధ వహించింది. తిరిగి వెళ్ళి ఆమె తన ఇంటిలో పాత్రలు గిన్నెలు చూసినప్పుడు ముందు ఎంత పిండి ఉందో ఆ పిండి అలాగే ఉంది. ఆమేన్. ఎంత నూనె ఉందో ఆ నూనె కూడా అంతే ఉంది. ఎంతో సంతోషం కదా. మరలా ఇంకొక రొట్టె తయారు చేసింది.
తన బిడ్డకు పెట్టింది. ఆ బిడ్డ తిన్నాడు, సేవకుడు సంతృప్తిగా తిన్నాడు. పర్వాలేదులే అనుకుంది ఆ తల్ల. మరలా చూడగా మరలా రొట్టెలు చేయగా ఆ గిన్నెలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. ప్రియులరా, దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఆమె సమృద్ధిగా బతికింది ఈ కరువు కాలంలో కూడా. ఈరోజు మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవాది దేవుడు చెబుతున్నటువంటి దైవ సేవకులకు, ఈ దేవుని బిడ్డలకు నీవు ఆతిథ్యం ఇవ్వకపోతే బహుశా నీవు కరువులోనికి వెళ్ళిపోతావు, ఇబ్బందులు పాలవుతావు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే సువార్త ప్రకటించు వారి పాదములు మీ ఇంటిలో అడుగు పెట్టడానికి దేవుడే వారిని పంపించాడు. వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంత సంపాదించినా నష్టాల పాలవుతావు, అప్పుల పాలవుతావు. జాగ్రత్త. ఈ రోజు నుంచి సేవకుల విషయంలో శ్రద్ధ వహిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.